ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. 7వది తులారాశి. చిత్త 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. తులవారికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగానే ఉన్నది. ఆరోగ్య విషయంలో ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. ఎందువలనంటే ఈ రాశికి ఆరోగ్య విషయంలో భయం అవసరం లేదు. కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో భయపడాల్సిన సమస్యలు ఏమీ లేవు. కుటుంబంలో పరస్పర సహకారాలు ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒకరికొకరు సహకరించుకుంటారు. ఒకరి మాటపై ఒకరికి విశ్వాసం ఉంటుంది. పరస్పరం సమస్యలు పరిష్కరించుకొని ఆనందంగా కుటుంబంలో వారు ఉంటారు. ఉద్యోగం విషయంలో కూడా ఈ రాశి వారికి ఇబ్బంది లేదు. ఈ రాశిలో లాయర్లు, జడ్జిలు ఇట్లాంటి వారు ఈ రాశిలో ఎక్కువగా ఉంటారు. అందువల్ల వీరు న్యాయపరంగా జాగ్రత్తలు తీసుకుంటే, అన్యాయం ఎవరికి చేయకుండా ఉంటే ఈ రాశి వారికి ఎప్పుడు ఇబ్బంది అనేది ఉండదు. న్యాయాన్ని ధర్మాన్ని కాపాడవలసిన న్యాయమూర్తులు వారి పని వారు జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆనందంగానే ఉంటుంది. సంతానం పంచమంలో శని ఉన్నాడు. అందువల్ల సంతానానికి సంబంధించి ఆలస్యం జరిగే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. అయితే శని ఆలస్యంగా అయిన ఫలితాలు ఇస్తారు కనుక సంతానానికి సంబంధించి ఆలస్యమైన పాజిటివ్ రెస్పాన్స్ దొరుకుతుంది. అయితే శనికి సంబంధించిన దానాలు జపాలు చేయించితే సంతాన విషయంలో మంచి జరుగుతుంది. సంతానం ఉన్నవారికి పిల్లలకి ఇబ్బందులు కలుగుతున్నాయని అనుకున్నప్పుడు శనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది. ఈ రాశిలో భార్యాభర్తలకి ఇబ్బందులు ఏమీ లేవు. ప్రయాణాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటాయి. ధనం ఈ రాశి వారికి ఇబ్బంది ఉండదు. ఈ రాశి వారికి ధనం ఎప్పుడు ఇబ్బంది ఉండదు. ఎందువల్లనంటే ఈ రాశికి అధిపతి శుక్రుడు ధనాన్ని ఇస్తాడు. అందువల్ల ధనానికి సంబంధించిన ఇబ్బంది ఉండదు. కాకపోతే ఖర్చులు ఎక్కువగా విలాసాలకి వినోదాలకి సంబంధించి అనవసరపు ఖర్చులు పెట్టకుండా తగిన పొదుపుగా ధనాన్ని ఈ రాశి వారు వాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వ్యయంలో కేతు ఉన్నాడు కనుక నిరాశ నిస్పృహలు ఉండే అవకాశం, డిప్రెషన్స్కి వెళ్తే దానివల్ల హాస్పిటల్ ఖర్చులు జరుగుతాయి. అలాగే కేతు 12లో ఉన్నాడు అంటే అది కూడా కొంచెం హాస్పిటల్ ఖర్చులు జరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పొందడం, మనసుని నెమ్మదిపరచుకోవడం, నిరాశ నిస్పృహకి లోనవ్వకుండా డిప్రెషన్కి వెళ్లకుండా జాగ్రత్తగా ఇంట్లో వారిని అందరినీ జాగ్రత్తగా చూసుకుని ఎవరికి వారు ధైర్యం చెప్పుకుంటూ ఉండవలసిన అవసరం ఉన్నది. 18 నుంచి 24 వరకు వీళ్ళకి మంచి రోజులు. మాట వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడడం ఈ రాశి వారికి చాలా అవసరం. సంసారంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో ఆనందంగా ఉంటారు ఈ రాశి వారు. వాళ్ళతో ఎటువంటి ఇబ్బందులు వీరికి ఉండవు. ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా చాలా ఆనందంగా ఉంటారు. వారి సహాయ సహకారాలు వీళ్ళకి లభిస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఉన్నది. ఎందువల్లను అంటే 8లో గురువు ఉన్నాడు కనుక. గురువు 8వ ఇల్లు అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ని తీసుకొస్తుంది. అందువల్ల
అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్తగా వీరు ఉండవలసిన అవసరం ఉన్నది. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా బాగా ఉన్నది. నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం, ఇంటికి సంబంధించిన గృహోపకరణాలు, నగలు, నాణ్యాలు, ఆభరణాలు ఇట్లాంటివన్నీ ఈ రాశి వారు కొనే అవకాశం ఈ నెలలో వీళ్ళకి ఉన్నది. భూ సంబంధమైన వ్యవహారాలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ ఈ నెలలో వీరికి దొరికే అవకాశం ఉన్నది. భూమికి సంబంధించిన కార్యకలాపాలు ఈ నెలలో చేయడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. వీరు అమ్మవారిని ప్రార్థన చేయడము, నవగ్రహాలని స్తోత్రాలు పారాయణ చేయడము ఈ రాశి వారికి చాలా అవసరం. 11వ రాశి కుంభరాశి. ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభంలోనే శని స్థితి పొంది ఉన్నాడు అంటే లగ్నంలోనే శని ఉన్నాడు అంటే కొద్దిగా చికాకులు పెట్టే సమయమే. ఈ రాశి వారికి ఈ నెల సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలతో కూడిన అవసరం ఉంది. ఎందుకంటే శని భగవాన్ లగ్నంలోనే ఉన్నారు కనుక అనారోగ్యం చేసిందంటే దాన్ని కోలుకోవడానికి చాలా టైం పడుతుంది, ఆలస్యం జరుగుతుంది. కనుక జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యం పాడవకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. కుటుంబం విషయంలో జాగ్రత్తలు అవసరం. ద్వితీయంలో రాహు స్థితి పొంది ఉన్నాడు. ద్వితీయం కుటుంబాన్ని, ధనాన్ని, ఆలోచనల్ని అన్నిటినీ సూచిస్తుంది. అందువల్ల రాహు ఉంటే మాట తోలడం ఎక్కువ జరుగుతుంది. అందువల్ల ఈ రాశి వారు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, పొగరుగా మాట్లాడకుండా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. ఎందుకంటే ద్వితీయంలో రాహు మాట తూలేమంటే మనకు సంబంధ బాంధవ్యాలు ఎవరితో అయినా తెగిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరితోటి తగిన విధంగా మాట్లాడడం, సంయమనపరచడం, కుటుంబ సభ్యుల మాటలు వినడం, వారి ఆలోచనలు అర్థం చేసుకోవాల్సిన అవసరం పరస్పరం ఈ రాశి వారికి ఉన్నది. విద్యకు సంబంధించి ఇబ్బందులు లేవు. విద్యార్థులు కష్టపడాలి, కష్టపడిందే ఫలితం అనేది రాదు కనుక కష్టపడాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉన్నది. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తూ ఉంటుంది కనుక ఏలినాటి శని ప్రభావం ఈ రాశి వారి మీద తప్పకుండా ఉంటుంది. అయితే శని భగవానుడు కష్టపడే వారికి ఏమీ అపకారం చెయ్యడు. వృత్తి సేవక వర్గాల వారిని జాగ్రత్తగా చూడాలి. వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ దగ్గర పనిచేసే సేవకులకి తగినంత వేతనాలు ఇచ్చి వాళ్ళని గౌరవంగా చూసినప్పుడు వీరికి ఇబ్బంది అనేది జరగదు. పెళ్లి కుదిరే అవకాశాలు ఈ రాశిలో వారికి ఉన్నాయి. ఆ పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశాలు ఈ రాశిలో చాలా ఉన్నాయి. వాహనాలతో ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నది. ఎందువలనంటే శని లగ్నంలో ఉన్నారు కనుక వాహనాలు జాగ్రత్తగా నడపడం, బైకులు, కార్ల మీద వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాన్ని జాగ్రత్తగా నడపాల్సిన అవసరం చాలా ఉన్నది. భార్య ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం ముందు జాగ్రత్త తీసుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. విద్యార్థులకి సామాన్యంగా ఉంటుంది. ఫ్రెండ్స్కి హెల్త్ ఇష్యూస్ జరిగే అవకాశం ఉన్నది. 11వ ఇల్లు ఫ్రెండ్స్ని సూచిస్తుంది కనుక ఫ్రెండ్స్కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది కనుక ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్త పడాలి. ప్రయాణాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనపడుతున్నాయి ఈ నెలలో. అందువల్ల ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయవలసిన అవసరం చాలా ఉంది. ప్రయాణాలు అనుకూలమే కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉంటుంది. మొండి బకాయిలు ఉన్నాయంటే అవి వసూలయ్యే అవకాశం ఈ రాశిలో వారికి చాలా ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఆ మొండి బకాయిల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవివాహితులకి పెళ్లి కుదిరే అవకాశం
ఈ రాశిలో వారికి ఉన్నది. అందువల్ల వీరు జాగ్రత్తగా సంబంధాలు చూసుకుని తగు సమయంగా మాట్లాడుకుని సంబంధాలు సెటిల్ చేసుకుంటే అవివాహితులకి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. పెళ్లి ఇప్పుడు ఎట్లాగూ ఉండదు ఈ మోఢాలు వెళ్ళే వరకు. అందువల్ల పెళ్లి కుదిరే అవకాశాలు ఈ రాశిలో వాళ్ళకి చాలా ఉన్నాయి. సేవక వర్గం వారిని మాత్రం జాగ్రత్తగా చూడాలి. ముసలి వాళ్ళని, వికలాంగులని జాగ్రత్తగా చూడాలి. ముసలి వాళ్ళకి సేవ చేస్తే శని భగవానుడు చాలా సంతోషిస్తాడు. అలాగే వికలాంగులకి, ముసలి వాళ్ళకి తగు దాన ధర్మాలు చేయడము, నువ్వులు బెల్లం కలిపిన పదార్థాలని ఆవుకు తినిపించడం, లేదా నువ్వులకు సంబంధించి దానాలు ఇవ్వడం, ఏదైనా ఆలయంలో దీపానికి నూనె ఇవ్వడం, ఇట్లాంటివి శని నుండి మనం తప్పించుకోవడానికి మార్గాలు. శని స్తోత్రం చేయడము, నవగ్రహ స్తోత్ర పఠనము, నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకి ప్రదక్షిణాలు, శివాభిషేకం, శనివారం శివాభిషేకం, శనివారం హనుమాన్ చాలీస 11 సార్లు చదవడం, ఇవి చాలా అవసరం ఈ రాశి వారికి. పెద్దలను, వృద్ధులను, తల్లిదండ్రులను గౌరవించడం శనికి చాలా ఇష్టం. అందువల్ల ఇవి చేసి శని భగవానుడి కృపకి పొందగలుగుతారు.